ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. చేనేత కార్మికులకు ఇక నుండి ఉచిత విద్యుత్. ఎమ్మెల్యే గోరంట్ల. సేవ్ మల్లయ్యపేట నినాదంతో స్థానికులతో కలిసి వైసీపీ శ్రేణులతో మాజీ ఎంపీ భరత్ నిరసన. ఇరవై 29 కార్మిక చట్టాలు కొనసాగించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్నికల హామీలో భాగంగా ఇక నుండి నేతన్నలకు ఉచిత విద్యుత్ అమలు చేయడం జరుగుతుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వీరవరం గ్రామంలో ఎమ్మెల్యే గోరింట్ల ఈ పథకానికి బుధవారం ప్రారంభించారు. 200 యూనిట్ల వరకు చేనేత కార్మికులకు ఎటువంటి విద్యుత్ రుసుము ఉండదని గోరింట్ల పేర్కొన్నారు. అలానే చేనేత కార్మికులకు అధునాతన యంత్రం పరికరాలను వినియోగం పట్ల శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. అన్న ఎన్టీఆర్ పాలన నుండి చేనేత కార్మికులకు అండగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీతో చేనేత కార్మికులకు అనుబంధం ముడిపడి ఉందన్నారు. గోదావరి నది గర్భాన్ని తొలిచేస్తూ గామన్ బ్రిడ్జు, ధవళేశ్వరం బ్యారేజ్లకు ప్రమాదం కలిగే విధంగా నగర ఈవీఎం ఎమ్మెల్యే ఇసుక దోపిడీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ భరత్రాం తీవ్రంగా విమర్శించారు. కోటి లింకాల ఇసుక ర్యాంపులకు సంబంధించి ఇసుక లారీలు రాకపోకలు సాగించే మల్లయ్యపేట పేపర్ మిల్లు టింబర్ డిపో వద్ద రహదారిపై స్థానికులు వైసీపీ శ్రేణులతో కలిసి మాజీ ఎంపీ భరత్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, ఆదిరెడ్డి అరాచకాలు, సిగ్గు, నగరంలో ఇసుక లోడు లారీలు నిషేధించాలి, సేవ్ మల్లయ్యపేట నినాదాలతో హోరెత్తించారు. కాతేరు రాజమండ్రి ప్రధాన రహదారిపై ధర్నా వల్ల సుమారు గంట పాటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఏ రకంగా జరుగుతా ఉన్నదనేది కేవలము ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యేకి కాసుల పంట. ఇక్కడ మల్లయ్యపేట దగ్గర నుంచి సిటీ లిమిట్స్ లోంచి రోజుకి 500-600 లారీలు వెళ్తా ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా మొరపెట్టుకుంటా ఉన్నారు, మా ప్రాణాలు కాపాడండి, మమ్మల్ని కాపాడండి. రోజు దుమ్ము లేసిపోతా ఉంది. చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉంటే వాళ్ళకందరికీ కూడా హాస్పిటల్ చుట్టూరు తిప్పుతా ఉన్నాము. ఇక్కడ ఇసుక రోడ్ల పైన మొత్తం అంతా కూడా జారుకుంటూ వెళ్ళి స్కిడ్ అయిపోతా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఇసుక లారీ కింద పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కాతేరు దగ్గర కూడా ఇసుక లారీల కింద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే, అటుపక్కనేమో రూరల్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కూడా పంచుకున్నారు. బ్రిడ్జికి అవతల పక్కన గ్యామన్ ఇండియా బ్రిడ్జికి అవతల పక్కనేమో రూరల్ ఎమ్మెల్యే అంట, ఇటు పక్కనేమో బ్రిడ్జికి యువతలేమో ఈవీఎం ఎమ్మెల్యే. అంటే వీళ్ళిద్దరూ కూడా బార్డర్లు కూడా వేసుకున్నారు. అక్కడ కంచి కూడా కట్టేశారంట. నువ్వు ఈ కంచి దాటి నువ్వు అటు రావడానికి లేదు, ఈ కంచి దాటి నువ్వు ఇటు రావడానికి లేదని అసలు ఆస్తులు పంచుకున్నట్టు ర్యాంపులు పంచుకున్నారు. ఎంత దారుణమో చూడండి. ఇవాళ స్థానికంగా ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. ఇవాళ రోజుకి 500-600 లారీలు వేసుకుంటే సుమారుగా రోజుకి ఒక్కొక్క లారీ 6,000 రూపాయలు చొప్పున మనం రేటు కడితే ఎన్ని లక్షల రూపాయలు ఈవీఎం జేబులోకి వెళ్తున్నాయి. ఒకసారి ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ ధనదాహంతో దోపిడీ చేస్తూ ప్రజల ప్రాణాలు పొట్టను పెట్టుకుంటున్న ఈవీఎం ఎమ్మెల్యేకి ఇప్పటికైనా బుద్ధి రావాలి. నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న పర్మిషన్లు 2 ర్యాంపులు ఉన్నాయంట, కానీ అక్కడ 15 ర్యాంపులు ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఇసుక సీనరేజ్ ఫీజు ఎక్కడా కూడా డబ్బులు కట్టిన సందర్భాలు లేవు. మొత్తం అంతా కూడా అనాథరైజ్డ్ గా శాండ్ పట్టుకెళ్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఎంక్వైరీ చేయండి, ఎన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి సీనరేజ్ ఫీజు కట్టారు, ఎన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి లాస్ వచ్చే కార్యక్రమం చేశారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా,
బోట్ మ్యాన్ సొసైటీ వస్తే బోట్ మ్యాన్లు అక్కడ ఉన్న ఎవరైతే మత్స్యకారులు కానీ లేకపోతే ఆ బోట్ మ్యాన్లు కానీ నదిలోకి దిగి అక్కడ గమేలాలతో ఇసుక తీసి దానిపైన వేయాలి. కానీ ఎక్కడా కూడా అది జరగట్లా. మొత్తం అంతా కూడా డ్రెడ్జింగ్ బోట్లు పెడతా ఉన్నారు. బ్రిడ్జికి అటుపక్క ఇటుపక్క డ్రెడ్జింగ్ బోట్లు పెట్టుకోవడం, బ్రిడ్జ్ స్తంభాలు దగ్గర మొత్తం మట్టి తీసేయడం, బ్రిడ్జ్ యొక్క స్ట్రెంగ్త్ కూడా పాడైపోతా ఉంది. అసలు ఇది కనీస పక్షాన జిల్లా కలెక్టర్ గారికి కానీ అధికారులకు కానీ బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. ఇమీడియట్ గా డ్రెడ్జింగ్ బోట్లు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో దాన్ని ఇమీడియట్ గా స్టాప్ చేసి సీజ్ చేయండి. ఎక్కడా కూడా అక్రమ ఇసుక జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత మీది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో నిరుద్యోగులను, పేద మహిళలను టార్గెట్ చేస్తూ ఇంటి వద్ద నుండి డబ్బు సంపాదించడం ఎలా అంటూ వివిధ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, ఇన్స్టాలో రీల్స్ పెడుతూ కోట్లాది రూపాయలు కాజేసిన ఓ యనవంచకుల కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్న చిన్న కిరాణా షాపుల్లో అమ్మే వస్తువులను ప్యాకింగ్ చేస్తూ ఇంటి వద్ద నుండే వేలాది రూపాయలు సంపాదించుకోవచ్చంటూ అమాయకులకు వివిధ సోషల్ మీడియాల ద్వారా ఎరవేసి కోట్లాది రూపాయలు దోచేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటు చేసుకుంది. వరద కృష్ణమోహన్ గేదెల సంధ్యారాణిలో సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ సంస్థను స్థాపించి అమాయకులను టార్గెట్ చేసి వివిధ ప్రొడక్ట్స్ ను ప్యాకింగ్ చేయడం ద్వారా మీకు నెల నెల వేలాది రూపాయలు చెల్లిస్తామని, ఈ ప్రొడక్ట్స్ కు విలువకు తగ్గట్టుగా కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని కోట్లాది రూపాయలు అమాయకులతో కట్టించి అజాపజా లేకుండా పోయారు. పథకం ప్రకారం ముందుగానే ఊహించి ప్రతి నెల క్రమం తప్పకుండా అనుకున్న సమయానికి వీరికి జీతాలు చెల్లిస్తూ నమ్మకం కుదరక వీరితోనే మరికొంతమందిని ఇదే ఊపులోకి లాగి వారి దగ్గర నుండి లక్షలాది రూపాయలను కాజేసి కోట్లు పోగేసిన తర్వాత పారిపోవడంతో ఇదే కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్లు వారిని నమ్ముకున్న డబ్బు కట్టిన వేలాది మంది అమాయకులు రోడ్డున పడ్డారు. నా పేరు మహాలక్ష్మి అండి. మేము ఏలూరు జిల్లా నుంచి వచ్చాము. అయితే మేము ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏదో ఒకటి పని చేసుకుని పిల్లల్ని పోషించుకుంటామన్న ఉద్దేశంతో ఫోన్లు చూసుకుంటా ఇంట్లో కూర్చున్నాం సార్. ఇంట్లో కూర్చున్న టైంలో యూట్యూబ్ లో ఒక యాడ్ ఇచ్చారు సార్. ఆ యాడ్ని చూసి మేము రాజమండ్రి వరకు వచ్చాం సార్. వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పానని అడగడానికి వచ్చాం సార్. వస్తే ఇక్కడ సంధ్య గారు, మోహన్ కృష్ణ గారు ఇద్దరు మాకు పరిచయం అయ్యారు సార్. వాళ్ళని పరిచయం చేసుకున్నాం, మాట్లాడాము. వివరంగా మాకు డీటెయిల్ గా ఇన్ని చెప్పారు, ఇలా చెప్పారు. మాతో ఏమని చెప్పారంటే, మీరు మా దగ్గర 2 రకాల వర్క్స్ ఉన్నాయి. ఒకటి ప్యాకింగ్ వర్క్ ఒకటి ఉంది, 2 మిషనరీ వర్క్ ఉంది. ప్యాకింగ్ వర్క్ చేసుకోవాలి అని అంటే 1,00,000 రూపాయల అమౌంట్, 10,000 దగ్గర నుంచి 1,00,000 రూపాయల అమౌంట్ కట్టుకోవాలని చెప్పని అన్నారు. అదే మిషనరీ వర్క్ చేయాలి అని చెప్పంటే 1,00,000 నుంచి 2 లక్షలు కట్టుకోవాలని చెప్పన్నారు. మిషనరీ వర్క్ ప్యాకింగ్ వర్క్ లో ఏమేమి ఇస్తారు అని చెప్పని అడిగితే సాంబ్రాణి పుల్లలు ఇస్తా అని చెప్పన్నారు, ఒత్తులు ఇస్తానని చెప్పన్నారు, ఇంకోటి మాప్కర్లు ఇస్తా అని చెప్పన్నారు, ఇంకో రకమైన స్క్రబ్బర్ ఇస్తానన్నారు. ఇవన్నీ హోమ్ నీడ్స్ అండి. ఆడవాళ్ళు మేమేమి డబ్బు కోసం ఆశపడేమి ఇందులోకి వచ్చి ఈ దగ్గరికి వచ్చి మేమేమి చేయలేదు. ఇవన్నీ ఇంట్లో ప్యాకింగ్ చేసుకుని మేము తీసుకెళ్లి వాడికి ఇస్తే వాడు మాకు డబ్బులు ఇస్తాడని ఆశపడి మేము ఒక్కొక్కరు కట్టాల్సిన అవసరం లేకపోయినా మేము డబ్బులు కట్టాం. మేము ఎందుకు కట్టాలండి అని చెప్పని మా కస్టమర్లు అందరూ అడిగారు. ఎందుకు కట్టాలి అన్నప్పుడు కృష్ణ గారు ఏమన్నాడంటే, మేము మీకెందుకు వర్క్ ఇవ్వాలి అని చెప్పని అడిగాడు. అందులో మేము లాజికల్ గానే ఉంది కదా, సరే మళ్ళీ మేము వాళ్ళని నమ్మినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎందుకు నమ్మాలి అన్న ఉద్దేశంతో మేము డబ్బు కట్టాం సార్. ఇది సార్ మేము డబ్బు కట్టిన విధానం. అయితే ఈ డబ్బు కట్టిన విధానమే మమ్మల్ని ఈ కొంప ముంచింది అని చెప్పని మేము అనుకోలేదు సార్. ఆయన మమ్మల్ని నమ్మలేదు, మేము ఆయన నమ్మాం. ఆయన నమ్మినందుకు మమ్మల్ని. నా పేరు వరలక్ష్మి అండి, దిగులు బ్రాంచ్ నుంచి వచ్చాను. సత్యసాయి ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి మాకు ప్యాకింగ్ వర్క్ అని చెప్పి చేశారండి. ఇది మోసం. ఇతని పేరు మోహన్ కృష్ణ, సంధ్యారాణి. వీళ్ళ ద్వారా మేము అమౌంట్ కట్టామండి. ఫస్ట్ 5 లక్షలు డిపాజిట్ చేసాము మేనేజర్ గా. తర్వాత నుంచి ప్రతి కస్టమర్ 1,00,000 రూపాయలు చొప్పున, 20 ఏళ్ళ నుంచి 1,00,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరు 5 లక్షల లోపుకి చేశారండి. అందరికి శాలరీ 10,000 కాడి నుంచి 12,375 రూపాయలు ఇస్తానండి. 10,000 కాడి నుంచి 1,00,000కి 12,375 ఇస్తానని చెప్పి మోసం చేశాడండి. అగ్రిమెంట్ ఇస్తానని చెప్పాడండి. అగ్రిమెంట్లు ఇవ్వండి, అగ్రిమెంట్ కూడా ఇచ్చాడండి. మిషన్లు ఇస్తానని చెప్పి మిషన్లకు కూడా పని ఇస్తానని చెప్పేసి దానికి కూడా శాలరీ ఇస్తానని చెప్పేసి అన్నాడు. కరెంట్ బిల్లు, దీనికి కరెంట్ బిల్లు, పవర్ బిల్లు కూడా మనకే ఇస్తానని చెప్పేసి అన్నాడు. దీనికి సైట్లు కూడా మనకి రాసిస్తానన్నాడండి. ఈ మిషన్ కొనుక్కున్నందుకు సైట్
సైట్లు కూడా రాసిస్తానని చెప్పి పెట్టిన తర్వాత అతను మీకు ఏ రకమైన పని ఇచ్చాడు, మీరు ఏం చేశారు? ప్యాకింగ్ వర్క్ ఇచ్చాము. ప్యాకింగ్ వర్క్ ఇచ్చారండి. అగరబత్తి, ఒత్తులు ఇవన్నీ కలిపి అన్ని రకాల ప్యాకింగ్ వర్క్స్ ఇచ్చాడండి. ఇచ్చిన దాన్ని ప్యాకింగ్ చేసి మేము వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. మాకు శాలరీ ఇచ్చేవాడండి. అలా 5 నెలలు ఇచ్చాడండి మనకి శాలరీ. తర్వాత నుంచి కూడా ప్రతిది కూడా ఒక శాలరీ ఇవ్వలేదండి. ఫోన్ చేస్తే అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తానని చెప్పేసి మబ్బి పెట్టాడండి. ప్రతి వాయిస్ రికార్డింగ్ ఉంది. మేము కట్టిన ప్రతి అమౌంట్ కి కూడా బిల్ పేపర్స్ ఉన్నాయి, అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఫోన్ పే కూడా ఉంది సార్. క్యాష్ కూడా మేము చేతుల్లో ఇచ్చిన కూడా ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. వాళ్ళు ప్రతిదీ ప్రూఫ్స్ ఉన్నాయి సార్. కానీ పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇందులో? పోలీసులు ఏమైనా లంచాలు తీసుకున్నారా? అదేనా మేమే ఇస్తాం ప్రజలు అందరం కలిపి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు మా దగ్గర తీసుకోండి. ఉన్నవాడి దగ్గర తీసుకుంటే ఉన్నవాడు బాగుపడతాడు తప్పించి లేనోడు ఎలా బాగుపడతాడు? ఉన్నక్కడ మట్టమైపోతాడు లేనోడు. అందుకని లేనోళ్ళు మేము అందరం కలిపి ఇస్తాం పోలీసు వాళ్ళకే కాదు, రాజకీయ నాయకులకే కాదు. ఇవాళ రాజకీయ నాయకులు కుమ్మక్కైన అంటున్నారు. ఇవాళ మేము ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచారు. లేదండి వాళ్ళ గెలుస్తారు. వాళ్ళ ఎందుకు పెద్దలు అవుతారు? మేము ఎందుకు ఇలా ఉండిపోతాం? పార్కిన్సన్ కు యశోదలో అధునాతన DBS చికిత్స. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో పార్కిన్సన్ బాధితులకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ద్వారా వణుకు సమస్యకు సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్ రాజేష్ అలుగులు నేతృత్వంలో విజయవంతమైన చికిత్స. యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ రాజేష్ అలుగుల ఆధ్వర్యంలో ఈ చికిత్స విజయవంతంగా కొనసాగుతుందని, మందులు పనిచేయని దశలో DBS నుంచి పరిష్కారమని వెల్లడించారు. అశోక్ రెడ్డి సంగీతకు ఉపశమనం. హుజురాబాద్ కు చెందిన అశోక్ రెడ్డి, కాజీపేట్కు చెందిన సంగీత లాంటి దీర్ఘకాలిక పార్కిన్సన్ బాధితులు ఈ శస్త్రచికిత్స తర్వాత గణనీయంగా కోలుకుని సాధారణ జీవితాన్ని చేరుకున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంటే సెపరేట్ చేయాలి. దేంతోటి? పార్కిన్సన్స్ ప్లస్. ఒక డయాగ్నోసిస్ ఏమో పార్కిన్సన్స్, ఒకటేమో పార్కిన్సన్స్ ప్లస్. సో పార్కిన్సన్స్ కే సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది, పార్కిన్సన్స్ ప్లస్ కి లేదు. ఓకే, ఏటిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్ ఆర్ పార్కిన్సన్స్ ప్లస్ అంటే వాళ్ళని వెతికి వాళ్ళకి నీకు సర్జరీ చెయ్యము అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి సర్జరీ చేస్తే లాభం ఉండదు. అది ఏ టెస్ట్ ద్వారా ఒక టెస్ట్ చేసేస్తే నిర్ధారణ అయిపోతుంది అని లేదు. అది పేషెంట్ని చూసి ఆయనకి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, ఆమెకి ఏమేమి సైన్స్ ఉన్నాయి, అవంతా కూడా మెయిన్గా క్లినికల్ బేస్డ్ ఉంటుంది. మీకు MRI స్కానింగ్ అయినా పెట్ స్కానింగ్ అయినా కానీ డెఫినేటివ్ కాదు. స్కాన్ చేసుకొచ్చేసి మీకు పార్కిన్సన్స్ డిసీజ్ అయిపోతుంది అనేది కాదు. మెయిన్గా పేషెంట్ని చూడాలి, పేషెంట్ మాట్లాడాలి, పేషెంట్ని మందులు ఎఫెక్ట్ ఉన్నప్పుడు చూడాలి, మందులు ఎఫెక్ట్ లేనప్పుడు చూడాలి. ఇవన్నీ కూడా క్లినికల్ వర్క్. ఇమేజింగ్, స్కాన్స్, పెట్ స్కాను, MRI స్కాను అవి డయాగ్నోస్టిక్ కాదు. చాలా మంది అంటారు చూడండి సార్ స్కాన్ పంపించేది పార్కిన్సన్సా కాదా? కాదు, అలా చెప్పడానికి కుదరదు. ఎందుకు అని అంటే రెండు కూడా ఒకలాగా కొన్ని ఫీచర్స్ రెండిట్లో సమానంగా ఉంటాయి. అది సూక్ష్మంగా పరీక్షించి పేషెంట్ తోటి మాట్లాడి ఇవన్నీ చేసిన తర్వాతే చేయాలి. చేసిన తర్వాత ఆప్షన్ ఏంటి? సర్జికల్ ఆప్షన్, టైం టెస్టెడ్ సర్జికల్ ఆప్షన్. 30 ఏళ్ళ నుంచి వరల్డ్ వైడ్ చేస్తూ ఉన్నది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే డీప్ అంటే లోపల, బ్రెయిన్ లోపల ఒక న్యూక్లియస్ ఉంటుంది, సబ్ థాలామిక్ న్యూక్లియస్. దాని సైజ్ ఊహించుకోండి ఒక నిమిషం కోసం. 3 × 5 × 15 మిల్లీమీటర్ క్యూబ్. దాంట్లో 1.2 మిల్లీమీటర్ డయామీటర్ ఎలక్ట్రోడ్ పెట్టాలి. అంటే మీ పెన్ రీఫిల్ సైజ్ని ఒక ఎలక్ట్రోడ్ పెట్టాలి. ఈ న్యూక్లియస్కి 3 భాగాలు ఉన్నాయి. ఒకటి మనకి మెమరీ, కాగ్నిషన్ అంటాం, అంటే మనం ఎలా మాట్లాడాలి, ఎప్పుడేం మాట్లాడాలి అది చూసుకోవడానికి. ఒకటి ఇమోషన్, ఇంకోటి మోషన్, నడక కోసం. అంటే ఈ చిన్న న్యూక్లియస్లో ఒక 3వ వంత పోర్షనే మనకి కావాలి. ఆ 3వ వంతది మన ఆపోజిట్ సైడ్ పూర్తి బాడీని కంట్రోల్ చేస్తుంది. సో ఇటువంటి కీలకమైన ఆపరేషన్ దీన్ని స్టీరియోటాక్టిక్ బ్రెయిన్. 4 లేబర్ కోడ్స్ అమలుకు నిరసనగా ఏప్రిల్ 1న బ్లాక్ డే కార్యక్రమాన్ని స్థానిక బాలాజీ
దాస్ చౌక సెంటర్లో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు కొనసాగించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్స్తో నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించారు. నిరసనను ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఐఎఫ్టియు నాయకులు జోజీలు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ 36 కోట్ల మంది కార్మిక వర్గం ఫిబ్రవరి 12 సమ్మె చేశారని గుర్తు చేశారు. కానీ లేబర్ కోడ్స్ ను ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయాలని కేంద్రం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బ్లాక్ డేగా నిర్వహించాలని భారత అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని అన్నారు. మిత్రులారా, ఏప్రిల్ 1, 2026 భారతదేశంలోనే 78 ఏళ్ల స్వతంత్ర భారత అనంతరం ఒక పెద్ద చీకటి రోజు. స్వతంత్రోద్యమ కాలంలోనే కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి దాదాపు 29 కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో రద్దు చేసి యజమానులకి, కార్పొరేట్లకి లాభం చేకూర్చే పద్ధతుల్లో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. చాలా సుదీర్ఘకాలం ప్రపంచంలో కార్మిక వర్గం 22 గంటలు, 24 గంటల పనిని వ్యతిరేకించి పోరాడి వందలాది మంది ప్రాణాలు కోల్పోతే ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం వచ్చింది. భారతదేశంలో 8 గంటల పనిదినం జాతీయోద్యమ కాలం నుంచి కూడా పోరాడి సాధించుకున్న చట్టం. ఇవాళ 4 లేబర్ కోడ్లు వచ్చిన తర్వాత 8 గంటల పనిని 10 గంటలకి, 12 గంటలకి పొడిగించుకునేదానికి యాజమాన్యానికి వెసులుబాటు కల్పిస్తూ 4 లేబర్ కోడ్లు చట్టం చేశారు. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కి సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని షాపులు 24/7 24 గంటలు పని చేయించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ చట్టానికి సవరణ చేసి అనుమతించారు. అంటే కార్మిక వర్గానికి 8 గంటల పని అనేటువంటిది ఎత్తేసి ఇవాళ కార్మిక వర్గాన్ని మరోసారి పారిశ్రామికవేత్తల దగ్గర కట్టు బానిసలుగా మార్చేటువంటి పద్ధతిని కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఇవాళ ఈ లేబర్ కోడ్ లో ఈ 8 గంటల పనిని రద్దు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అనేక ప్రాంతాల్లో ఇవాళ జార్ఖండ్ లో ఉన్నటువంటి అదానీ పవర్ ప్లాంట్ లో కానివ్వండి, లేదా రాజస్థాన్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో కానివ్వండి, అట్లాంటి అనేక పరిశ్రమల్లో, పానీపట్ పరిశ్రమల్లో 8 గంటల పనిని 12 గంటలకి మార్చి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూల నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పేదల సేవలో ముందుందని రాష్ట్ర కంహ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు అన్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందించడం, 1వ తేదీన సెలవు అయితే అంతకు ముందు రోజే పెన్షన్లు అందించడం వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. గండేపల్లి మండలం సింగరంపాలెంలో బుధవారం ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో అధికంగా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000, 10,000, 15,000 పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదన్నారు. ప్రభుత్వ పరంగా పేద వర్గాలకు నేరుగా నగదు అందిస్తున్న అతిపెద్ద కార్యక్రమం దేశంలో ఇదేనని అన్నారు. ఎవరున్నారు? స్పెషల్ ఆఫీసర్ ఎవరున్నారు ఇక్కడ? ఎవరు? వాళ్ళు కూడా రాజీ పడద్దు. జ్యోతుల నెహ్రూ గారి పని అంటే శాశ్వతంగా ఉండాలి. 50-60 సంవత్సరాలు ఉండాలి. సీసీ రోడ్ అంటే 4-5 సంవత్సరాలకి రాళ్లు పిక్కలు లేచిపోతాం కాదు ఏమా. అది వాటరింగ్ చేయాలి. గొట్లు కట్టండి, గట్టి ఒట్టి ఉండవు, దోళ్ళు తినేస్తే గొట్లు కట్టి వాటరింగ్ చేయాలి తప్పనిసరిగా అమ్మా. బాగుంది, క్వాలిటీ బాగుంది, బాగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు సింగరంపాలెం గ్రామంలో గండేపల్లి మండలం మరి ప్రతి నెల 1వ తారీఖు అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి గ్రామ పార్టీ అధ్యక్షులు అక్కిన నాగేశ్వరరావు గారు, అక్కిన సుదర్శనరావు గారు, బోళ్ల చంద్రరావు గారు, బోళ్ల దొర గారు, మరి అక్కిన బుల్దొర గారు, కొండబాబు గారు, రామకృష్ణ గారు,
రాండి ఏరయ్య గారు, నరం నాగేశ్వరరావు గారు అందరూ సమక్షంలో కూడా అవ్వతాతలకు ఈరోజు సింగరంపాలెం గ్రామంలో శాంక్షన్లు ఇస్తా ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగ శక్తి అని పేరు పెట్టి ఆ దివ్యాంగులకు 6,000 ఇస్తాం కాకుండా ఉచిత బస్సు ప్రయాణం పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఈ రాష్ట్రంలో దివ్యాంగులు కూడా మనతో పాటు సమానం, వాళ్ళు ఏ ఫీలింగ్లు ఉండకూడదు. మహిళా శక్తికి ఎలాగైతే ఉచిత బస్సు ప్రయాణం కల్పించారో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించినటువంటి మొన్ననే ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది. మరి ఈ రాష్ట్రంలో 11,60,000 మంది దివ్యాంగులు ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 200 కోట్లు ఖర్చు పెడతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ద్వారా. అలాగే ఈరోజు చేనేత కార్మికులకు, ఈ రోజున చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉంటే వాళ్ళకి కరెంటు ఫ్రీ అండి. 500 యూనిట్లు ఉండే వాళ్ళకి కూడా కరెంటు ఫ్రీ. అంటే సంవత్సరానికి 200 యూనిట్లు చేనేత కార్మికులకి 8,000 రూపాయలు లబ్ధి చేకూరుతూ ఉందండి. అదే పవర్ ద్వారా, హ్యాండ్లూమ్ ద్వారా చేసేవాళ్ళకి 8,000 రూపాయలు, పవర్ ద్వారా చేసేవాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు లబ్ధి చేకూరుతూ ఉంది చేనేత కార్మికులకి. ఈ రోజునే ప్రారంభిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమం ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి పెన్షన్లు చూసుకుంటే సుమారు ఈ రాష్ట్రంలో చిన్న విషయం కాదండి, 63 లక్షల మంది ఈ రోజున పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. మరి పెన్షన్ 1వ తారీఖు ఆదివారం వస్తే 30నే పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మరి ఎంతో మంది అవ్వాతాతలకు అండ ఆసరా ఈ కూటమి ప్రభుత్వం, ఆశయం ఈ కూటమి ప్రభుత్వం, ఒక ధైర్యం ఈ కూటమి ప్రభుత్వం. 1వ తారీఖు వస్తే పెన్షన్లు ఇస్తారన్న ధైర్యం. నెలకి ఎంత అవుతుందో తెలుసండి ఖర్చు ఈ కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులతో. మరి ఈ పెన్షన్ల అవ్వాతాతలకి నెలకి 2,700 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారండి. సంవత్సరానికి రమారమి 2,700 కోట్లు అంటే మరి సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నారో ఆలోచించండి. ఇలాంటి కార్యక్రమాలు, ఉచిత బస్సు ప్రయాణం, మహిళలు 50 కోట్ల మంది ఈ రోజుకి ప్రయాణం చేశారండి. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళా సోదరమణులు 50 కోట్ల మంది ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రయాణం చేసినటువంటి సందర్భం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ఎప్పుడూ ఉండాలి. సింగరంపాలెం గ్రామంలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. ఈ రోజునే 10 లక్షలు పెట్టి సచివాలయం నుంచి గుబ్బాలం చెరువు వరకు కూడా సీసీ రోడ్డు పోస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు, కరెంట్ ఆఫీస్ కట్టుకున్నాం, రోడ్డు వేసుకున్నాం. గండేపల్లి సింగరంపాలెం రోడ్డు అధ్వానంగా ఉండేది, రోడ్డు వేసుకోవడం జరిగింది. ఓవర్ ట్యాంక్ పెట్టాం. కనుపూరు సింగరంపాలెం రోడ్డు కూడా అయిపోయింది 3,50,00,000. మన జ్యోతుల నెహ్రూ గారు ఈ యొక్క 22 నెలల్లోనే సింగరంపాలెం గ్రామానికి 7-8 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం. ఈ సందర్భంగా ఆయన్ని కూడా అభినందించాలి. అలాగే యువ నాయకులు నవీన్ గారు కూడా మరి మంచి కష్టపడుతూ ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ పార్టీని ముందు తీసుకెళ్తున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి, మరి గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కోర్టు తీర్పులలో రాజకీయం జోక్యం కనిపిస్తుందని, దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదంటూ ఇచ్చిన తీర్పు ఇందుకు తాత్కారమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ ఆరోపించారు. ఈ తీర్పును ఖండిస్తున్నామని ఆయన అన్నారు. హోటల్ మంజీరాలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతా మోహన్ మాట్లాడుతూ, గతంలో పివి నరసింహారావు హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలీజియం ద్వారా జడ్జిల నియామకం చేసేదని పేర్కొన్నారు. బీజేపీ వచ్చాక ఆ విధానం తీసేశారని, జడ్జిల నియామకం మొదలుకుని బదిలీల వరకు అన్నింటా రాజకీయ జోక్యం ఉందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ నుంచి జడ్జి బదిలీ కావాలన్నా, ఒక జడ్జి నియామకం కావాలన్నా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుమతి కావాలి అన్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. దళిత క్రైస్తవులకు సంబంధించి వచ్చిన తీర్పు అనుమానుష్యంగా ఉందని చింతామోహన్ అన్నారు. ఈరోజు రాజమండ్రికి రావడానికి కారణం 3 ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి, కోర్టులో రాజకీయ జోక్యం. రెండవది, గ్యాసు యుద్ధం.
మూడవది మోడీ, చంద్రబాబు, జగన్ వైఖరులు. ఈ మధ్య సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ మనం విన్నాం 4 రోజుల నాడు. దీంట్లో రాజకీయ జోక్యం ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎప్పుడు కోర్టులలో జోక్యం చేసుకోలేదు. నాకు బాగా గుర్తుంది, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొలీజియంకు మేము ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాం. సుప్రీంకోర్టు కొలీజియంకు పూర్తి అధికారాలు వాళ్ళకే వదిలిపెట్టాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్జీల అపాయింట్మెంట్లు మొదలుకొని ట్రాన్స్ఫర్ల వరకు ప్రతి దాంట్లో జడ్జిమెంట్లో కూడా రాజకీయ జోక్యం ఉంది ఉంది ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మొన్ననే ఎస్సీ క్రిస్టియన్స్ల పైన ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇది రాజకీయ ప్రేరితం. బాగా మాకు తెలుసు, మీరు అందరు అనుకుంటున్నారు మాకేం తెలియదని. ప్రతి చిన్న విషయాన్ని మేము గమనిస్తున్నాం. ఒక జడ్జి మరి హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలంటే భారతీయ జనతా పార్టీ అప్రూవల్ కావాలి. ఒక చిన్న జడ్జి అపాయింట్మెంట్ కావాలంటే ఆర్ఎస్ఎస్ అప్రూవల్ కావాలి. ఇది రాజకీయ జోక్యంతోనే దళితులను విభజన చేశారు, ABCD అని. అమాయకులైనటువంటి దళితులు 5000 సంవత్సరాలు అంటరానితనానికి గురైనటువంటి వాళ్ళని మరి నియంతల్లాగా ముక్కలు ముక్కలు చేస్తూ పోతున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏంటా జడ్జిమెంటు? దేనిపైన జడ్జిమెంటు? ఒక ఎస్సీ, ఒక మాలవాడో మాదిగవాడో చర్చికి వెళితే బ్రాహ్మడు అవుతాడా రాబోయే 1,000 సంవత్సరాల్లో అయినా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సమర్థవంతంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు నడిపిస్తున్నారని, అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు తీర్మానం చేయడం వల్ల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎర్ర వేణు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక వై జంక్షన్ లో ఉన్న ఆనం రోటరీ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఎర్ర వేణు మాట్లాడుతూ, ఆంధ్రులు గర్వంగా అమరావతి మా రాజధాని అని చెప్పుకునేలా తీర్చిదిద్దడం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఈ చట్టబద్ధతకు ఆమోదం లభిస్తుందన్నారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు ఇంకా 14 నెలలు మాత్రమే సమయం ఉందని, అధికారులు శాశ్వత ప్రతిపాదన నగరంలో అభివృద్ధి పనులు చేపట్టేలా అధికారులు కార్యాచరణ చేయడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి దాదాపుగా 22 నెలల కాలం గడిచింది. అంటే జూన్ నెల వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి నేత దగాపడినటువంటి, గత ప్రభుత్వ హయాంలో దగాపడినటువంటి ఈ రాష్ట్రానికి ఎంత చేయగలగాలో అంతా కూడా ఒక పక్క జనసేన, మరొక పక్క భారతీయ జనతా పార్టీ సహకారంతో, కేంద్రం యొక్క సహాయ సహకారాలతోటి ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని తూకంలో నిర్వహిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నటువంటి విషయం నేను మరొకసారి ఉద్ఘాటిస్తా ఉన్నా. ఏదైతే ఆంధ్రులు గర్వంగా తలెత్తుకునే విధంగా దేశ చరిత్రలోని ఒక అద్భుతమైనటువంటి రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వంలో రైతుల యొక్క సహకారంతో
అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తే తర్వాత వచ్చినటువంటి వైకాపా ప్రభుత్వం 3 ముక్కల ఆటలో 3 రాజధానుల పేరిట ఈ రాష్ట్రంలో సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. తిరిగి ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలనే ఆలోచనతో మొన్న శనివారం నాడు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపటం నిజంగా ఆంధ్రులందరూ కూడా హర్షించదగ్గ విషయం. మేమందరం కూడా నేను కూడా నా హర్షాన్ని తెలియజేస్తా ఉన్నా. ఒక రాజధాని నిర్మాణం అనేది ఒక సాహసోపేతమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు చెప్పినట్టుగా రాజధాని అనేది కార్యాలయాలకు మాత్రమే కేంద్రం కాదు, ప్రజా జీవనం అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించటం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించుకునే విధంగా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. చేనేత కార్మికులకు ఇక నుండి ఉచిత విద్యుత్, ఎమ్మెల్యే గోరంట్ల. సేవ్ మల్లయ్యపేట నినాదంతో స్థానికులతో కలిసి వైసీపీ శ్రేణులతో మాజీ ఎంపీ భరత్ నిరసన. ఇరవై 29 కార్మిక చట్టాలు కొనసాగించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్. For more updates, keep watching.